బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆలగడ్డ నంద్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆలగడ్డ మండలం పెరాయిపల్లెమిట్ట దగ్గర ఎన్హెచ్పై ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ సునీల్ షోరాన్ సందర్శించారు. తీవ్రత ఏమో చాలా ఎక్కువ ఉంది. తీవ్రత ఏమో చాలా ఎక్కువనే ఉంది సార్. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒక ఇద్దరు డెత్. ఈ టైంలో ఏడు కాకపోయినాడు, మన నిద్ర వచ్చి ఆపిపోయింటాడు. రెండు గంటలకి పట్టుకుని బండికి అంతా ఫుల్ ఉంది. ఇది ఒకటి లేదు, జాయింట్ లేదు. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆలగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాం అంబులెన్స్లో. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆలగడ్డ నంద్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆలగడ్డ మండలం పేరాయిపల్లె మిట్ట దగ్గర ఎన్హెచ్పై ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ సునీల్ షోరాన్ సందర్శించారు. బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రమాదం ఎలా జరిగింది? అనిల్, ప్రైవేట్ ట్రావెల్స్ లో కానీ రోడ్డు పైన కానీ ప్రయాణికులు ప్రయాణించాలంటే బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. డైలీ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నంద్యాల జిల్లా ఆర్లగడ్డ కడప హైవే మధ్యలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు 33 మందితో హైదరాబాద్ నుంచి బయలుదేరడం కూడా జరిగింది. అయితే ఆలగడ్డ దాటిన తర్వాత పేరాయిపల్లెమెట వద్ద ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం అని చెప్పేసి బస్సు ఆపాలని కోరడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఆపిన సందర్భంలో వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే మొత్తానికి ఈ మూత్ర విసర్జన కోసం ఆపాలన్నా కూడా ఈ నేషనల్ హైవేలలో సైడ్ కు అంటే ఏదైతే బస్సులు ఆపుకోవాలా, పెద్ద భారీ వాహనాలు ఆపుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో మాత్రమే ఆపాల్సి ఉంటుంది. అయితే ఎక్కడంటే ఎక్కడ డ్రైవర్ నిర్లక్ష్య పూర్వకంగానే ఆపడంతో వెనుక నుంచి వస్తున్న లారీ కూడా ఢీకొనడం కూడా జరిగింది. అయితే మొత్తానికి అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతూ ఉన్నాయి. అటు హైవేలపైనే జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించడంలో అటు పోలీసు కానీ అటు రవాణా కానీ హైవే అథారిటీస్ కానీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు. పూర్తిగా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా కూడా ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకుంటున్న పాపాన పోలేదు. మొత్తానికి ఈ 2 ప్రాణాలు అయితే పోయాయి. వీరు
ఆ, మరో 8 మందికి కూడా పూర్తి గాయాలయ్యాయి. పోలీస్ శాఖ ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెంటనే అప్రమత్తమై అక్కడికి ఎస్పీ చేరుకొని క్షతగాత్రులను అయితే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోడ్డు ప్రమాదాలపైన పూర్తిగా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి పలువురు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే వీరు పుదుచ్చేరికి వెళ్లే క్రమంలో చనిపోవడం కూడా జరిగింది. బద్రీనాథ్, హరిత వీరి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందిస్తామని చెప్పేసి డిఎస్పీ కూడా చెప్తున్నారు. అని మధు, తరచుగా చూసుకున్నట్టయితే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రతి దాంట్లో కేవలం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు దీనికి కారణం ఏమైనా ఉండొచ్చా? అసలు ఎలా దీని చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎస్ అనిల్, ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరిస్తుంది. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ లో ఏ డ్రైవర్స్ ఉంటున్నారో వారిని తక్కువ జీతాలకు, అదే విధంగా ఎక్కువ పని ఒత్తిడి ఉండడం వల్ల వారు సరిగా విధులు కూడా నిర్వహించలేక ఈ ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయని ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఆర్టీసీ అయితే వారికి ట్రైన్డ్ డ్రైవర్లను మాత్రమే తీసుకుంటారు, వారికి ఒక రోజు రెస్ట్ కూడా ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఆ డ్రైవర్లు ఎలా ఉన్నా కూడా వారికి సరైన డ్రైవింగ్ నిర్వహణ, అదే ట్రైనింగ్ లేకపోయినా కూడా వారికి బస్సులు ఇచ్చి ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలుపుతా ఉన్నారు. వారిని ఖచ్చితంగా డ్రైవర్స్ కు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నిబంధనలు పూర్తిగా పాటించడం లేదు. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ లో జర్నీ చేస్తా ఉంటారో దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం లేదు. ఈ డ్రైవర్ కు సరైన శిక్షణ ఉంటే ఈ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేయడానికి ఆపాలి అని అంటే హైవే అథారిటీస్ కు సంబంధించి పూర్తిగా ఒక ప్లేస్ అనేది కేటాయించడం కూడా జరుగుతుంది. భారీ వాహనాలను ఆపే ప్లేస్ ఒకటి కేటాయించడం జరిగింది. పూర్తి రోడ్డు పక్కకు దించి అదే ప్లేస్ లో ఎక్కడైతే వాహనాలు నిలిపాలో అక్కడే నిలిపే పరిస్థితి ఉంటుంది. అంటే డ్రైవర్ కు అవగాహన ఉంటే ఈ డ్రైవర్లను ఎవరిని ఎంగేజ్ చేసుకుని వారిని బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు తీసుకుపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని. మధు, మరి ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఏమైనా తెలిసిందా? దీనికి పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తీసుకుంటుందా, లేకపోతే ఏంటి పరిస్థితి? అనిల్, ఇప్పుడైతే మరొకరికి పూర్తిగా పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మరో 8 మందికి కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి నంద్యాల ఎస్పీ సునీల్ చరణ్ కూడా వైద్యులతో మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రమాద ఘటనను పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రమాదం జరిగిన దానికి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు నైట్. అయితే డ్రైవర్ ను కూడా డ్రైవర్ కూడా క్యాబిన్ లో ఇరుక్కుపోవడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని ఎలా జరిగింది అనేది పూర్తిగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసులు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉట్నూరులోని ఎంపీటీఓ మైదానంలో ధర్మయుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 9 తెగల ఆదివాసులు తరలి రావాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసులు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు.
చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉట్నూరులోని ఎంపీటీఓ మైదానంలో ధర్మయుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 9 తెగల ఆదివాసులు తరలి రావాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ గ్రౌండ్స్లో ఆదివాసీల ధర్మయుద్ధం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఏకైక డిమాండ్ తోటి వల్ల చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్తో ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి దేశంలోని అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, వివిధ నాయకులు ఈ యొక్క సభకు ప్రొఫెసర్స్ కావచ్చు, మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కూడా తరలి రావడం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటం, ప్రజా పోరాటం, రాజకీయ పోరాటానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి మద్దతు తెలియజేసి ఈ యొక్క సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైట్, ఆదివాసులు చేపడుతున్న ధర్మయుద్ధానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి. ఆదివాసుల ధర్మయుద్ధం పేరు మీద ఈ రోజు కృష్ణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభకు 9 జాతులకు సంబంధించిన గోండు జాతికి సంబంధించిన 9 జాతులు ఇక్కడ పాల్గొంటారు. ఈ 9 జాతులు గోండు, కోయ, నాకపోడు, పర్దాన్, కోలం, తోటి, కొండారెడ్డి, చెంచు అని ఈ జాతులు 9 జాతులు ఇక్కడ సభలో పాల్గొనే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అంటే ఎస్టీ జాబితాలో చట్టబద్ధంగా లేని లంబాడీని తొలగించాలని ప్రధానంగా డిమాండ్. గతంలో కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నట్టే ఈ రోజు పెద్ద భారీ సభ ఏర్పాటు అనిపిస్తుంది. అయితే గతంలో ఈ పోరాటంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే పాల్గొన్నది, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి ఏమైతుందో చూసాను. అయితే ఈ ఆదివాసులు ఎక్కడి నుంచి వస్తారో ఎట్లా వస్తారో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైనా వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు ఒకటేసారిగా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గతంలో ఒక్కసారి 5,000 మంది రావడంతో అప్పుడు శాంతి భద్రతలు కంట్రోల్ చేసే పరిస్థితి. అయితే ఈసారి పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు పోయే రూట్ ఉన్న బస్సులను మాత్రం వాళ్ళు దారి మళ్లించారు, ట్రాఫిక్ ఆంక్షలు చేశారు, దారి మళ్లించారు. అయితే ఈ లంబాడీని తొలగించాలనే ప్రధాన అంశంగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. గతంలో కూడా చేసిండ్రు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ ఆదివాసులకు అందవలసిన రిజర్వేషన్, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి ఇవి కేవలం లంబాడీలకు వస్తున్నాయి, మన ఆదివాసులు గోండు జాతులకు వస్తారని చెప్పేసి వీళ్ళ యొక్క డిమాండ్. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ ఆదివాసుల ఒకవేళ శాంతి భద్రతలు కాపాడే పరిస్థితి అయితే పోలీసులు చూస్తున్నారు. పోలీసులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఏదేమైనా ఈ సభ జరుగుతుంది పెద్ద సంఖ్యలో మనకు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రవీంద్ర భారతిలో అందేశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ చైతన్యవంతమైన సమాజమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజాంలను తరిమిన చరిత్ర తెలంగాణ గడ్డది అని అన్నారు. సమైక్య పాలకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా అందేశ్రీ గద్దర్ గలం విప్పారని ఆయన గుర్తు చేశారు. జేజేహే తెలంగాణతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. అందేశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదన్నారు. ఇక తెలంగాణ గానాలు వినపడకుండా ఆనాటి పాలకులు కుట్ర చేశారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి
మలి దశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. బడికి ఎల్లని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ. ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించిండు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర. ఏ వేదిక కట్టినా ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు. ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరెట వెంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసిండ్రు. పెన్నే కదా అని మన్ను గప్పితే గన్నులై మొలకెత్తుతాయని, అవి రాసే పెన్నుల మీద మన్ను గప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. నేను చేసింది ఏమీ లేదు, తెలంగాణ ప్రజలు పాడుకున్నది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. అందుకే ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నామన్నారు. గత పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నామన్నారు. దయచేసి అర్థం చేసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటూ మరోసారి కామెంట్స్ చేశారు. మహిళలకు 2500 ఇస్తామన్నాం, పెన్షన్ 4000కు పెంచుతామన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేంత వరకు కాస్త ఓపిక పట్టాలన్నారు. 10,000 కోట్ల అప్పు ఉంది, అది ఇప్పటిదా? టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ కట్టకపోతే ఆయన చేసిన పాపాలకు ఈరోజు మేము అనుభవిస్తున్నాం. కాంట్రాక్టర్లకు రాష్ట్రం మొత్తం మీద చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మొత్తం 40,000 కోట్ల రూపాయలు అప్పు పడ్డాడు. మన కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం వచ్చిన నాటికి 40,000 కోట్ల రూపాయల అప్పు కొన్ని లక్షల మందికి పడ్డాడు. ఇవాళ కోరిన కాంట్రాక్టర్ నుంచి రోడ్ కాంట్రాక్టర్ పనిచేయమంటే ఈ మున్గోడ్ల టెండర్ నుంచి సంవత్సరం అయింది, పనిచేయమంటే బిల్లు ఇవ్వలేని పరిస్థితి. ఇది ఎవరి పాపం? టీఆర్ఎస్ పాపం కాదా? ఒక శాసనసభ్యులుగా చెప్తున్నాం, మీరు ఎవరు కూడా అదే పడవద్దు. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం మహిళల విషయంలో, వాళ్ళ సాధికారిక విషయంలో వాళ్ళని లక్షాధికారులు పోలీసులు చేసే విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎంత పోదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. హస్తం పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 నెలల్లోనే 5 లక్షల కోట్ల స్కామ్ ఖతం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. 6 నెలల క్రితమే ఈ పాలసీ రూపొందించి రేవంత్ బ్రదర్స్ భూములను ఇప్పటికే ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో 30% ట్యాక్స్ మాత్రమే కాదు, దాంతోపాటు ఆర్ఆర్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వదిలే ప్రసక్తి లేదని, ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటామన్నారు. ఈ కొత్త భూముల పాలసీపై శాసనసభ సమావేశాలు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో ఇది మరొక తాజా స్కామ్. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ HILTP. నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. లగచెర్ల కావచ్చు, HCU భూములు కావచ్చు, ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ. ప్రజలకి ఏం చేయాలనే ధోరణి కంటే కూడా ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ గారి ఆలోచన విధానం. మా హయాంలో రోజు అనుమతుల వార్తలు వచ్చేది. ఇవాళ గూగుల్ వచ్చింది, లేకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది, చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది. అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే, అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి. ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా. ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ. ఇవాళ ప్రతిరోజు ఇవాళ హౌసింగ్ బోర్డు భూముల అమ్మకం, ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకం, ఇవాళ TGIC భూముల అమ్మకం, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూముల అమ్మకం, రోజు భూముల అమ్మకాలు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ. ఫిరాయింపుల కేసుపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా తాను మానసికంగా సిద్ధంగా ఉన్నానన్నారు కడియం శ్రీహరి. ప్రస్తుతానికి రాజీనామా చేసే ఆలోచన లేదని, స్పీకర్ను మరింత సమయం కావాలని కోరానని, ఏది ఏమైనా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లోబడి స్పీకర్ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కు 23 నవంబర్ లోపల వివరణ ఇవ్వమన్నారు. అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నాకు మరికొంత సమయం కావాలి, కొంత సమాచారం సేకరించాలి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి, నాకు సమయం కావాలన్నప్పుడు స్పీకర్ గారు సానుకూలంగా స్పందించారు. బహుశా వారు ఎంత సమయం ఇస్తారో, ఎంత గడువు ఇస్తారో అనేది తెలుస్తుంది. ఆ గడువు లోపల నా వివరణ స్పీకర్ గారికి అందజేస్తాను. ఫిరాయింపుల కేసు పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లోబడి స్పీకర్ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కు 23 నవంబర్ లోపల వివరణ ఇవ్వమన్నారు. అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నాకు మరికొంత సమయం కావాలి, కొంత సమాచారం సేకరించాలి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి, నాకు సమయం కావాలన్నప్పుడు స్పీకర్ గారు సానుకూలంగా స్పందించారు. బహుశా వారు ఎంత సమయం ఇస్తారో, ఎంత గడువు ఇస్తారో అనేది తెలుస్తుంది. ఆ గడువు లోపల నా వివరణ స్పీకర్ గారికి అందజేస్తాను. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవోను విడుదల చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు, వాటి రొటేషన్ విధానంపై ఈ ఉత్తర్వుల స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా మహిళలకు 50% వరకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ మహిళా రిజర్వేషన్ను SC, ST, BC ఓపెన్ కేటగిరీలో సమానంగా అమలు చేయాలని జీవోలో స్పష్టం చేశారు. అలాగే షెడ్యూల్ ఏరియాలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 243M ప్రకారం రిజర్వేషన్లను వర్తిస్తాయని పేర్కొంది. ఇక రిజర్వేషన్ల రొటేషన్ విధానంలో మార్పులు చేశారు. ఇక 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్ కేటాయించారో దాని ప్రాతిపదికగా తీసుకొని ఈసారి కొత్తగా రిజర్వేషన్లు రూపొందించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఓటర్ లిస్టు పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఇక రిజర్వేషన్ల ప్రకారం పార్టీలో అభ్యర్థులను ఫైనల్ చేసుకోవాలని ఆదేశించారు. అందరి సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులందరూ సమయత్తంగా ఉండాలని జూమ్ మీటింగ్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. బజ్జి వెంకటరెడ్డి గారు, ద యంగ్ అండ్ డైనమిక్ మోహన్ రెడ్డి, భాస్కర్ నాయక్, బాబా సుబ్బారావు గారు, కుక్కల నాగరాజు, యంగ్ టైగర్, మోతీలాల్, రాత్రి తిరుమల అట్లా అందరికీ నమస్కారం. ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చరించారు. కేటీఆర్ ఏదో చెబుతుండగా జగన్ వేడుకను తిలకిస్తూ విన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ కలిసి బయట నుంచి ఫంక్షన్ హాల్లోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.